జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చేలా భారతీయ న్యాయ వ్యవస్థ కొన్ని కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 160 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023 పేరిట కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇప్పటి వరకు ఐపీసీలో ఉన్న 511 సెక్షన్ల స్థానంలో 358 సెక్షన్లు మాత్రమే ఉండేలా కుదించింది. వీటిలో 420 చీటింగ్ కేసు, 302 మర్డర్ కేసులలో కొత్త నిబంధనల్ని చేర్చారు. ఇప్పటి వరకు విదేశాలలో అమల్లో ఉన్నట్లుగా బాల నేరస్తులకు వేసే శిక్షలను కూడా సమాజానికి ఉపయోగపడేలా కమ్యూనిటీ సర్వీసెస్ కింద మారుస్తున్నారు. అలాగే బాల నేరస్తులకు వేసే శిక్షలలో బాలురు, బాలికలు అనే భేదం లేకుండా ఒకేలా అమలు చేయనున్నారు. అలాగే చిన్న చిన్న శిక్షలు పడిన వారికి సమాజానికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చట్టంలో మార్పులు చేశారు. ఈ కొత్త చట్టంలో మరీ ముఖ్యమైనది ఏంటంటే ఈ డిజిటల్ యుగంలో వాట్సాప్ వీడియోలు, మెసేజెస్, చాట్స్ ఎక్కువైపోయాయి. ఇప్పటి వరకు వీటిని సాక్ష్యాలుగా పరిగణించలేదు. కానీ ఈ కొత్త చట్టం ప్రకారం ఇక మీదట ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పరిగణించబడతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని నేరాలకు జరిమానా లేదా జైలు శిక్ష లేదా కొన్ని నేరాలకు రెండింటినీ విధిస్తున్నాయి. కానీ మారిన చట్టం ప్రకారం ఎలాంటి నేరాలకైనా జరిమానా, జైలు శిక్ష రెండూ అమలు చేయనున్నారు.